డిబేట్ శివశంకర్ గారు సభలో ప్రతి సభలో చెప్పేవాడు ఆయన. కొలికపూడి గారు మీ విశ్లేషణ మీకు అలా పెండింగ్ ఉంచా, ఎందుకంటే అది ఎలాగో సుదీర్ఘంగా ఉంటుందని తెలుసు నాకు. ఎందుకు సుదీర్ఘంగా ఉంటుందంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, రైట్? సో ప్రతి బహిరంగ సభలోనూ చెప్పిన సందర్భాలు చూసాం. ఎందుకు తెలుగుదేశం పార్టీతో పోతుందని మా వాళ్ళే కొంతమంది అడుగుతున్నారు. కొన్ని అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏపీలో కులాల జాడ్యం ఒకటి తగలడింది కాబట్టి అది కూడా కొంత అక్కడక్కడ పెద్ద అనుకున్న వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని క్రష్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన విసుక్కున్నాడు కూడా. మీరు ఏనాడు నాకు ఒక సలహా ఇవ్వకుండా ఎంతసేపు ఈ కులాల పోవాలంటని దూరం పెట్టాడు. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని దూరం పెట్టాడు కావాలని. ఐమ్ రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తాడని నాకు అందరూ నా చెవిలో దూరి మరీ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. బట్ నో, నేను కావాలనే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నానని చెప్పాడు. ఏంటి అంత ఇది అంటే ఇక్కడ రెండు అంశాలు వెంకటకృష్ణ గారు. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రజల ఆకాంక్ష అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులతో పాటు, ఎందుకంటే అది మనకి స్పష్టంగా ఎన్నికల్లో కనబడింది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదు అని ఫిక్స్ అయిపోయారు ప్రజలు. అవును, అక్కడ గుర్తు కమలమా, సైకిలా, గ్లాసా, డజంట్ మ్యాటర్. ఎవరు కంటెస్ట్ చేశారో చూడలేదండి. ఫ్యాన్కి వేయొద్దు అంతే అంతే. మిగతా మూడిట్లో దేనికనేసి అంతే. మళ్ళీ ఈయన వచ్చాడంటే మనం ఇంకా బ్రతకలేము అన్న స్టేజ్కి ప్రజలు చేరిపోయారు. సో ప్రజలు కూడా కోరుకున్నారు పొత్తుని. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటంటే ఇతను ఎప్పుడైతే అరాచక పాలన చేస్తున్నాడో ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారు. ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన కలవాలి, అవును, కలిస్తే తప్ప మళ్ళీ ఆయన ఏ రకంగా వచ్చేస్తాడేమో అన్న భయాందోళనలో ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయి ఆ రకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. దానివల్ల ఈ ఈ కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్యన అండర్స్టాండింగ్ కానీ, ఈ బాడీ లాంగ్వేజ్ కానీ, బిహేవియర్ కానీ ఇదంతా కూడా వచ్చింది. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సో అవసరాలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి. ఇంకా మీరు అన్న రెండో అంశం ఏదైతే ఉందో వాడుకొని వదిలేస్తారన్నది, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రెండు బ్రాండ్లు క్రియేట్ చేశారండి. ఒకటి ఏమిటి అని అంటే మాట తప్పదు మడమ తిప్పరు అని ఒక ఫ్యామిలీని ముద్రేశారు. అవును. ఇంకొక ఇది రూలింగ్ క్లాస్ రూలింగ్ ఫ్యామిలీస్ రెండే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవును. ఇక రెండో ఆయనకి ఒక నెగిటివ్ ట్యాగ్ తగిలిచ్చారు. ఏమిటి అని అంటే ఈయన వాడుకొని వదిలేస్తాడు. అవును. ఇది కేవలం పొలిటికల్ జిమ్మిక్ తప్ప అందులో వాస్తవం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం, పొత్తులు అవసరాల దృష్ట్యా మార్చారు అంతే. మీకు బీహార్లో మనం తీసుకుంటే నితీష్ కుమార్ గారిని మనం చూడొచ్చు. ఆయన అనేక సందర్భాల్లో అటు ఇటు షిఫ్ట్ చేశారంటే బికాజ్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అవును. రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఇంకొక ఏ ముఖ్యమంత్రికి లేని ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఉందండి. నేను ఒకసారి జాబ్లో ఉండేటప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేమంతా రివ్యూలో కూర్చుంటే మేము మాట్లాడుతుంటే రెవెన్యూ ఎంత వస్తుంది ఏమిటి అని అంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ జడిసిపోయి ఒక మాట అన్నాడు, సరిగ్గా చెప్పండి అవతల ఉన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చాలా కష్టం, నన్ను చంపేస్తాడు ఆయన, పేగులు లెక్కేస్తాడు అంటే పేగులు లెక్కెడతాడు ఆయన. అంటే సీనియర్ మోస్ట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీకు 99 ఆ ప్రాంతంలో ఇష్యూ మీకు చెప్తాను. ఓకే, అప్పుడు సీఎంగా ఆయనే కదా. అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద